హలో ఫ్రెండ్స్, నేను మీ రజాక్. వెల్కమ్ టు టెక్ విత్ ఆర్జే యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది టెక్ న్యూస్ నెంబర్ 5. ఈరోజు కూడా మీకోసం చాలా మంచి టెక్ న్యూస్ అయితే తీసుకొచ్చాను. వీడియోని మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే రెగ్యులర్ టెక్ న్యూస్లో నేను డీల్స్ గురించి కూడా మీకు ఖచ్చితంగా అప్డేట్ చేస్తూ ఉంటాను. ఏమైనా సరే మంచి మంచి డీల్స్ ఆఫర్స్ వస్తాయి. సో వాటిని కూడా ఈ టెక్ న్యూస్లోనే మీకు కవర్ చేస్తూ ఉంటాను. సో ఫస్ట్ మనం డీల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో దాని తర్వాత టెక్ న్యూస్ ఏవేవి ఉంటాయో ఒకసారి చూద్దాం. సో డీల్స్లో మీకు నెంబర్ 1 డీల్ వచ్చేసరికి ఫ్లిప్కార్ట్లో మనకు ఫుట్వేర్కి సంబంధించి మెగా సేల్ అలర్ట్ అయితే ఉందన్నమాట. ఏవైతే మనకు బ్రాండెడ్ షూస్ ఉంటాయో సో వాటి మీద మీకు అప్ టు 80% డిస్కౌంట్ అయితే ఉంది. సో వాటిలో మీకు పూమా కానివ్వండి, రిబోక్ కానివ్వండి, అడిడాస్ ఇలా మంచి మంచి బ్రాండ్స్ ఉంటాయి కదా. సో వాటి మీద మీకు 80% డిస్కౌంట్ అయితే ఉంటుందన్నమాట. వీటికి సంబంధించిన లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా చెక్ చేసుకోవచ్చు. ఇక తర్వాత డీల్ వచ్చేసరికి సామ్సంగ్ 55 ఇంచెస్కి సంబంధించిన క్రిస్టల్ 4K విజన్ ప్రో టీవీ అనమాట. సో దీనికి దగ్గర మనకు 3,500 రూపాయల వరకు డిస్కౌంట్ అయితే ఉందన్నమాట. హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డు ఉంటే సో మనకు డిస్కౌంట్ పోను ఇది 35,490 రూపాయల వరకు అయితే వస్తుందన్నమాట. సో ఇది ఆ ప్రైస్ రేంజ్కి మంచి టీవీ. సో ఒకవేళ మీరు టీవీ తీసుకున్న ప్లాన్లో ఉంటే కనుక ఖచ్చితంగా ఈ డీల్ని అయితే మీరు చెక్ చేయొచ్చు. ఇక తర్వాత డీల్ మనకు అజియోలో అప్ టు 80% వరకు డిస్కౌంట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో వీటిలో మీకు ప్రీమియం బ్రాండ్స్ అయితే ఉంటాయన్నమాట. రేమండ్ కానివ్వండి, దీంతో పాటుగా పార్క్ అవెన్యూ. సో క్లాతింగ్లో మీకు షర్ట్స్, జీన్స్ ఏవైతే ఉంటాయో సో టీ షర్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద అప్ టు 80% వరకు డిస్కౌంట్ అయితే ఉంది. సో దానికి సంబంధించిన లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇలా మీకు రెగ్యులర్గా డీల్స్ అయితే ఈ టెక్ న్యూస్లో కవర్ చేస్తూ ఉంటాను. ఇక టెక్ న్యూస్ విషయానికి వస్తే ఫస్ట్ టెక్ న్యూస్ మనకు వివో నుంచి. వివో X300 సిరీస్ మన ఇండియాలో డిసెంబర్ 2వ తారీఖు లాంచ్ అవుతుందని కన్ఫర్మ్ అయింది కదా. అయితే దీనికి సంబంధించిన ప్రైస్ అనేది మనకు లీక్ అయిందనమాట. ఏదైతే 12GB 256GB ఉందో ఇది మనకు 74,999గా అయితే ఉంది. అలాగే 16GB 512GB వచ్చేసరికి 80,999గా అయితే ఉందన్నమాట. దీని బాక్స్ ఎంఆర్పీ వచ్చేసరికి మనకు 89,999గా అయితే ఉంది. దీంతో పాటుగా వివో X300 ప్రోకి సంబంధించి టెలి కన్వర్టర్ కిట్ ఏదైతే ఉందో సో దీనికి సంబంధించిన ప్రైస్ కూడా మనకు లీక్ అయిందనమాట. 20,999 రూపాయలుగా అయితే ఉందన్నమాట. అలాగే దీంతో పాటుగా NFC సపోర్ట్తో అయితే వస్తుందన్నమాట. ఇక ఇండియాలో స్పెషల్గా చూసుకుంటే సమ్మిట్ రెడ్ కలర్ కూడా అంటే ఆ ఆప్షన్తో మనకు ఈ ఫోన్ అయితే రానుంది. సో డిసెంబర్ 2వ తారీఖు దీనికి సంబంధించిన లాంచ్ అయితే ఉంటుందన్నమాట. ఇక తర్వాత చూసేసరికి మనకు పోకో నుంచి పోకో F8 సిరీస్కి సంబంధించి ఫైనల్లీ నవంబర్ 26వ తారీఖున గ్లోబల్గా అయితే లాంచ్ అవ్వనుంది. దీనికి సంబంధించిన ఈవెంట్ వచ్చేసరికి బాలి ఇండోనేషియాలో అయితే జరుగుతుందన్నమాట. దీంట్లో చూసుకుంటే పోకో F8 Pro, పోకో F8 Ultra ఈ రెండు మోడల్స్ అయితే ఉంటాయి. పోకో F8 Proలో మనకు స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ చిప్సెట్ అయితే ఉంటుందన్నమాట. పోకో F8 Ultraలో చూసుకుంటే స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ Gen 5 ప్రాసెసర్ అయితే ఉంటుందన్నమాట. దీనికి సంబంధించిన బాక్స్ ఇమేజ్ కూడా లీక్ అయింది. సో బాక్స్ మీద చూసుకుంటే మీకు సౌండ్ బై బోస్ అనే ఒక బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది అనమాట. సో ఈసారి చాలా మంది చెప్తుంది ఏంటంటే బాక్స్లో మనకు చార్జర్ కూడా ఉండకపోవచ్చు అని అయితే అంటున్నారు. ఇక తర్వాత న్యూస్ మనకు ఒప్పో నుంచి ఒప్పో ఫైండ్ X9 సిరీస్కి సంబంధించి మనకి మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకి మన ఇండియాలో అయితే లాంచ్ ఉంది కదా. సో ఈ లాంచ్కి సంబంధించిన ప్రైస్ అనేది లాంచ్ కంటే ముందే లీక్ అయిందనమాట. ఏదైతే మనకు ఒప్పో ఫైండ్ X9 Pro ఉందో దీనికి సంబంధించిన ప్రైస్ చూసుకుంటే 16GB 512GB 1,09,999 రూపాయలకి అయితే ఉందన్నమాట. అలాగే ఏదైతే మనకు ఒప్పో ఫైండ్ X9 ప్రైస్ ఉందో అది 12GB 256GB 79,999గా అయితే ఉంది. 16GB 512GB వచ్చేసరికి 89,999గా ఉంటుందని చాలా మంది అయితే అంటున్నారు అనమాట. సో దీనికి సంబంధించిన లీక్స్ అన్ని మనకు ప్రజెంట్ ఆన్లైన్లో అయితే కనిపిస్తున్నాయి. ఇక తర్వాత న్యూస్ మనకు వన్ప్లస్ నుంచి. వన్ప్లస్ ఈ మంత్ చైనాలో వన్ప్లస్ A60 లాంచ్ అయితే చేయబోతుంది. దీనికి సంబంధించిన ప్రీ ఆర్డర్స్ అనేవి ఆల్రెడీ వీళ్ళ వెబ్సైట్లలో అయితే స్టార్ట్ అయ్యాయి అనమాట. ఇది వరల్డ్స్ ఫస్ట్ ఫోన్ అనమాట. స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్తో అయితే వస్తుంది అనమాట. సో దీనికి సంబంధించిన లీక్స్ అయితే ఇంకా రాలేదు, బట్ ప్రీ ఆర్డర్స్ అనేవి మనకు చైనాలో అయితే స్టార్ట్ అయ్యాయి. ఇక తర్వాత మీరు ఈ ఆఫర్ గురించి మాత్రం ఖచ్చితంగా తెలుసుకోవాలి. మేక్ మై ట్రిప్ కనుక మీరు యూస్ చేస్తూ ఉంటే మీకు 1,000 రూపాయల కాస్ట్ చేసే ట్రైన్ టికెట్ వచ్చేసరికి ఇప్పుడు కేవలం 500కే బుక్ చేసుకునే అవకాశం అయితే ఉందన్నమాట. దీనికి సంబంధించి ఏదైతే మనకు మేక్ మై ట్రిప్లో ముహూర్త్ లూట్ ఆఫర్ అయితే ఉందన్నమాట. మీరు కేవలం ట్రైనే కాకుండా ఫ్లైట్, బస్సు, క్యాబ్ ఏదైనా సరే బుక్ చేసుకోవచ్చు. సో మీకు ఇన్స్టెంట్గా 500 రూపీస్ డిస్కౌంట్ అయితే ఉంటుందన్నమాట. ఇది ప్రతిరోజు ఉంటుంది. నవంబర్ 29 వరకు ఉంటుందన్నమాట. సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు అయితే ఉంటుంది. సో మీరు టోటల్గా ఈ ఆఫర్ని యాక్టివేట్ చేసుకోవాలనుకుంటే చెక్అవుట్ పేజ్లోకి వెళ్ళిన తర్వాత ఈ కూపన్ కోడ్ అయితే మీరు యూస్ చేయాలన్నమాట. కూపన్ కోడ్ అనేది మీకు డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. అక్కడ నుంచి మీరు యూస్ చేసుకోవచ్చు. నవంబర్ 29వ తారీఖు వరకు మీకు ఈ ఆఫర్ అయితే ఉంటుందన్నమాట. అంటే 1,000 రూపాయలు కాస్ట్ చేసే టికెట్ మీకు 500కే వస్తుంది. ఖచ్చితంగా దీన్ని మీరు లూట్ చేసుకోండి. ఇక తర్వాత న్యూస్ మనకు నథింగ్ నుంచి. నథింగ్ ఫోన్ 3A లైట్ మన ఇండియాలో నవంబర్ 27వ తారీఖున అఫీషియల్గా లాంచ్ అవుతుందని దానికి సంబంధించిన ఒక అనౌన్స్మెంట్ అయితే వచ్చిందనమాట. ఆన్లైన్లో దీనికి సంబంధించిన టీజర్ అయితే రిలీజ్ అయింది. సో ఈ డేట్ తర్వాత మనకు ఫ్లిప్కార్ట్ ఇంకా అలాగే ఆఫ్లైన్ రిటైల్ స్టోర్లో కూడా ఇది సేల్ అవైలబుల్గా అయితే ఉంటుందన్నమాట. నార్మల్గా చూసుకుంటే గ్లోబల్ మార్కెట్లో ఇది ఇంతకు ముందే రిలీజ్ అయ్యింది. సో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్తో. అయితే ఈసారి ఇండియాలో సేమ్ డిజైన్తో మనకు బ్లాక్ ఇంకా అలాగే వైట్ కలర్లో అంటే అదే వర్షన్లో మన ఇండియాలోకి అయితే తీసుకొస్తున్నట్లు కంపెనీ టీజర్ అయితే రివీల్ చేసింది. ఇక తర్వాత న్యూస్
రెడ్మీ నుంచి రెడ్మీ 15C 5G ఏదైతే ఉందో అది మన ఇండియాలో త్వరలో అయితే రానుంది. సో దీనికి సంబంధించిన ఇండియన్ ఎక్స్పెక్టెడ్ ప్రైజెస్ అయితే రివీల్ అయ్యాయి అనమాట. టోటల్గా ఇది 3 వేరియంట్స్లో వస్తుందన్నమాట. 4GB 128GB 11,500 దాకా అయితే ఉండొచ్చు. 6GB 128GB 12,500 దాకా అయితే ఉండొచ్చు. అలాగే 8GB 128GB వచ్చేసరికి 14,500 దాకా దీని కాస్ట్ ఉండొచ్చు అని చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అలాగే ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 6300తో HD+ నాట్ డిస్ప్లే అలాగే 6000 mAh కెపాసిటీ బ్యాటరీతో వచ్చే అవకాశం ఉందని అయితే చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఇవి ఈ రోజు ఇప్పటి వరకు ఉన్న డీల్స్, ఆఫర్స్, టెక్ న్యూస్. సో మీకు అప్డేట్స్ అనేవి చాలా యూజ్ అయ్యాయి అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక టెక్ న్యూస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తూ ఉండండి. అలాగే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.